మన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, దుర్గా అనే నామమే మహామంత్రంగా చెప్తారు. ఆ నామం యొక్క గొప్పతనం ఏంటో తెలియజేస్తారా? దుర్గం, ఒక కోట దుర్గం ఏ రకంగా మనల్ని కాపాడుతుందో అలాగే కష్టాల నుంచి మనల్ని కాపాడేటువంటిది. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మవారికి దుర్గా అనే పేరు ఎందుకు వచ్చిందంటే దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడట. ఆ రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చిందని దుర్గా సప్తశతిలో చెప్తారు. అట్లాగే దుర్గమమైనటువంటివి ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాటించేటువంటి స్వభావం కలిగినటువంటిది. దుర్గమము అనంటే వెళ్ళకూడలేనటువంటి ప్రదేశాలు, మన వల్ల కాదురా, ఈ కష్టాన్ని మనం దాటలేము అని ఏవైతే మనం భావిస్తామో వాటన్నింటినీ కూడా మన చేత దాటించగలిగినది. అందువల్ల ఆవిడ దుర్గ. అలాగే దుహ్ అనేటువంటి పదంతో మొదలయ్యేటువంటి పదాలు, కష్టమైనటువంటి పదాలు, కష్టం కలిగించే పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరస్కరించి మేలును చేకూర్చేది. దుఃఖం, దుస్సాధ్యం, ఇట్లాగా ఏవైతే దుః అనేటువంటి దాటితో వస్తాయో దాన్ని చమత్కారంగా చెప్పారు. ఇట్లా ఈ దుః అనేటువంటి వాటితో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సుసాధ్యం చేసేది, దుఃఖాన్ని సుఖం కింద మార్చేది. అందుకే ఆవిడ్ని దుర్గా అన్నారు. ఇలాగా దుర్గా అనేటువంటి పదానికి రకరకాలు చెప్తూ దుర్గా సప్తశతిలో అమ్మ ఒక్కసారి దుర్గా చూడండి, ఆ పదం మనం పలుకుతూ ఉంటే దుర్గా, రామా అన్నప్పుడు ఎలాగో దుర్గా అంటే ఆ లోపల ఉన్నటువంటిది ఏదో బయటికి వెళ్ళిపోయినటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఒకసారి దుర్గా అనేటువంటి నామాన్ని, అమ్మ నీ నామం ఉచ్చరించినా సరే మాలో ఉన్న చెడంతా బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి నిన్ను తలుచుకుంటే చాలు తల్లి, మా యొక్క భీతి, భయం ఏదైతే ఉన్నదో ఆ భయం నా ఒక్కడికే కాదమ్మా, సమస్తమైనటువంటి మా మానవ కోటికి, మా మానవ సమూహానికి అంతటికీ కూడా నువ్వు తీసేయగలవు. అందుకే నువ్వు దుర్గవయ్యావమ్మా అని చెప్తూ, నీకంటే కూడా ఎవరున్నారమ్మా, దారిద్ర్య దుఃఖ భయహారిణి. ఈ లోకంలో ప్రతివాడు కూడా భయపడేటువంటిది, రాకూడదు అని కోరుకునేటువంటిది దారిద్ర్యం. లోకంలో మనం బతికినంతకాలం కూడా చెయ్యి చాచకుండా ఉండాలి అని అనుకుంటాం. అది గొప్ప. అందుకని అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం, జీవుడికి కావాల్సినవి అవే అని చెప్పారు. అలాంటిది ఇవ్వగలిగేది దారిద్ర్య దుఃఖము అనేటువంటి భయం ఏదైతే ఉన్నదో, అంటే మాకు దారిద్ర్యం అనేటువంటి దానినే అమ్మా ఒక్కసారి దుర్గా అని నీ పేరు తలుచుకుంటే చాలు తల్లి, మాకు రానియకుండా చేస్తావమ్మా. కాత్వదన్య, నీకంటే గొప్పవారు ఎవరున్నారు, కాబట్టి నిన్ను మేము తలుస్తామమ్మా అని చెప్తూ ఆ దుర్గా సప్తశతిలో అమ్మవారి యొక్క నామాన్ని చెప్తారు. అదిగో ఆ అమ్మే కనక దుర్గమ్మగా, దుర్గ మాయమ్మ కృపాబ్ధియుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతన్న గారు అత్యద్భుతంగా భాగవతంలో ఆ దుర్గాదేవిని మన తెలుగులో మనందరికీ అర్థమయ్యేటట్లుగా, మన పాపరాశి అంతా కూడా మొత్తం గాలికి ఎగిరిపోయేటట్లుగా అంత గొప్ప పాదాన్ని ఆయన రాశాడు. దుర్గా మాయమ్మ. మా అమ్మ ఏంటి అంటే ప్రపంచంలో అందరికీ అమ్మ ఉంటుంది, కానీ మాయమ్మ, మాయకి అమ్మ. ఈ మొత్తం మన చుట్టూ అంతా కూడా మాయ ఆక్రమించి ఉంది. ఈ మాయకి అమ్మకన్నీ తెలుసు, మన చుట్టూ ఉన్న మాయ ఏమిటో తెలుసు. ఈ మాయని దాటాలి అని అంటే అమ్మే దాటించగలదు. కాబట్టి అమ్మ ఏ రకంగా మనకు సృష్టిలో తొలి గురువు అమ్మ అని చెప్తారు. ప్రపంచంలో ప్రతివాడికి కూడా అమ్మే అన్నీ నేర్పుతుంది. కాబట్టి అటువంటి అమ్మవమ్మ ఈ మాయని తొలగించేటువంటి తల్లివి తల్లి, ఈ సంసార మాయని తొలగించేటువంటి తల్లివి అని ఒక అర్థం. మా అమ్మ
మా అందరికీ తల్లివమ్మా, నువ్వు మాకు కృపాబ్ధి దయా అనేటువంటి సముద్రం నీలో పొంగి పొర్లుతూ ఉండగా మాకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు, చక్కటి రచన చేసేటువంటి సామర్థ్యం ఇయ్యమ్మా, అలాగే చక్కటి సంపదల్ని మాకు అనుగ్రహించమ్మా, బతికినంత కాలం కూడా బలహీనమైన శరీరాలు కాకుండా బలవర్ధకంగా ఉండేటువంటి శరీరాలని మాకు అనుగ్రహించమ్మా, పటుత్వ అది మాకు కల్పించమ్మా అని చెప్పి ఆ అమ్మని మనం ప్రార్థన చేద్దాం. ఆ దుర్గతులన్నింటినీ తొలగించే ఆ దుర్గాదేవి మనందరినీ రక్షించుగాక. గురువుగారు, అయోధ్యాపురి సాకేతపురి అని అంటారు కదా, ఈ రెండు ఒకటేనా వేరువేరా? రెండు ఒకటేనమ్మా. అయోధ్యారాముడు, సాకేతరాముడు. శ్రీరామచంద్రమూర్తిని రెండు పేర్లతోటి పిలుస్తారు. ఏమిటండి రెండు పేర్లకు ఉన్నటువంటి అర్థం? అయోధ్య, యోధ్య, అయోధ్య. యుద్ధంలో జయించదగినది, శత్రువులు జయించగలిగినటువంటిది యోధ్య, శత్రువులు జయించలేనటువంటిది అయోధ్య. శత్రువులు అంటే ఇక్కడ మళ్ళీ రెండు అర్థాలు చెప్పారు పెద్దవాళ్ళు. బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు. బాహ్య శత్రువులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి మానవుల్లోనే మనం పైకి వెళుతూ ఉంటే ఓర్చుకోలేక మనల్ని కిందికి లాగాలి అనుకునేటువంటి వాళ్ళు బాహ్య శత్రువులు, మనల్ని నాశనం చేయాలనుకునేటువంటి వారు. అటువంటి శత్రువులు లోపలికి చొరబడలేనటువంటిది. అంటే శత్రువులు అనేవాళ్ళు ఆ లోపలికి అడుగు పెట్టలేరట. అందుకే దాన్ని అయోధ్య అన్నారు. ఈ అయోధ్యనే మళ్ళీ సాకేతము అన్నారు. అయోధ్యకి ఇంకొక పేరు సాకేతము. సాకేతము అంటే జ్ఞాన వృద్ధి కలిగినటువంటిది. అయోధ్యలో ఉంటే జ్ఞానం పెరుగుతుంది. అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాన సంపద కలిగినటువంటి వారు. జ్ఞానము అని అంటే జ్ఞా వివేచనే సంస్కృతంలో చెప్తారు. జ్ఞా అంటే వివేచన శక్తిని కలిగించేటువంటి దాన్ని జ్ఞానము అంటారు. నీకు బుద్ధి ఉందా లేదా అంటుంటాం చూడండి. నీకు బుద్ధి ఉందా లేదా అని పెద్దవాళ్ళు కొంతమందిని విమర్శిస్తూ ఉంటుంటారు, ఎవరైతే చెడు పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం, ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగినటువంటి ఒక విచక్షణ శక్తి. ఆ శక్తి కలిగినటువంటి వారట అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. అందువల్ల ప్రజలందరూ అటువంటి వారు ఆ అయోధ్యలో ఉన్నారు కాబట్టి అయోధ్యకి సాకేతము అని పేరు వచ్చింది. ఎంత గొప్ప పేరు పెట్టారమ్మా. అందువల్లే ఈనాటి ఆధునిక తరం కూడా పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఒక్కసారి మనందరం కూడా విజ్ఞప్తి చేద్దాం. అర్థవంతమైనటువంటి పదాలు. ఆ పేర్లు ఏం పెడుతున్నారో ఆ పేర్లకి ఒక అర్థం ఉండాలి. అర్థవంతమైన పదాలు పెడితే అది చాలా అందరికీ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పేర్లు విన్న వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి చక్కటి పేర్లు పెట్టండి అని నేను చెప్పటల్లా. ఇదిగో ఆ వాల్మీకి అది మహర్షులందరూ కూడా ఆ రామాయణానికి పెట్టినటువంటి పేర్లు, ఆ రామాయణంలో ఉన్న నగరాలకి పెట్టినటువంటి పేర్లు, వ్యక్తులకు పెట్టినటువంటి పేర్లు మనకి నిరూపిస్తాయి. అయోధ్య, సాకేతము ఎంత అర్థవంతమైన పదాలు పెట్టారు. కాబట్టి మనం కూడా పిల్లలకి పెట్టేటువంటి పేర్లు కానీ ఇంకొక నగరాలకి పెట్టేటువంటి పేర్లు కానీ అంత అర్థవంతమైనవి పెట్టి ఆ మన జాతి సంస్కృతిని మనం నిలబెడదాం. గురుగారు, కృష్ణుడు చూపించిన విశ్వరూపంలో జరగబోయే యుద్ధం, కాలం నోటిలోకి వెళ్ళిపోతున్న భీష్మాదులు అర్జునునికి కనిపిస్తారు. దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి మనం? కాలం అనేటువంటిది అంతులేనిది, అంతు చిక్కనిది. కాళికామ్మ స్త్రీలింగంలో కాలస్వరూపిణి, పుంలింగంలో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపిస్తాడు. మనందరికీ తెలుసు, భీష్మ పర్వంలో భగవద్గీత బోధించేటువంటి సందర్భంలో అర్జునుడు అంటే తెల్లటి మనస్సు కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప పేర్లమ్మా. కృష్ణుడు అంటే ఆకర్షించేటువంటి వాడు. తెల్లని మనస్సు ఉండటం ఏమిటి? మనస్సుకి ఏమైనా రంగు ఉంటుందా అండి? ఎవడన్నా చూసినటువంటి వాడు ఉన్నాడా? దాని బొమ్మ గీయగలిగినటువంటి వాడు ఉన్నాడా? తెల్లని మనస్సు ఉన్నటువంటి వాడట అర్జునుడు. తెల్లని మనస్సు అని అంటే మన గుణాలు 3 చెప్పారు. సత్వ రజస్ తమో గుణాలు అని చెప్పి మన అందరిలోనూ అవి ఉంటాయి. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. సత్వగుణానికి ప్రతీక సత్వగుణం ఎలా ఉంటుంది? దాని రంగేమిటి నేనంటే తెలుపు. తెలుపు దేన్నైనా హరాయించుకోగలదు, దేన్నైనా తనలో కలుపుకోగలదు. అటువంటి గొప్పది తెలుపు రంగు. సాత్వికమైనటువంటిది, చాలా గొప్ప రంగు. అన్ని రంగుల్ని తనలో ఇముడ్చుకోగలదు. అటువంటి తెలుపు మనస్తత్వం
అంటే తెలుపు అనేది స్వచ్ఛతకి ప్రతీక. అటువంటి స్వచ్ఛతకి ప్రతీక కలిగినటువంటి మనస్సు కలిగిన వాడు కాబట్టే అతనికి విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణుడు. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు మనస్సు స్వచ్ఛం చేసుకోవాలి. మనస్సు స్వచ్ఛం చేసుకోవాలంటే ఇంటిని ఏ రకంగా చీపురుతోటి ఎప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉంటుంటామో ఎప్పటికప్పుడు ధ్యానము అనేటువంటి చీపురుతోటి ఈ లోపల ప్రవేశించేటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలో అనేటువంటి చెత్త మనస్సు నిండా పేరుకుపోతూ ఉంటుంది. దానిని ధ్యానము అనేటువంటి దాంతో ఎప్పటికప్పుడు ఊడ్చేస్తూ ఉండాలి, లోపల ఉంచకూడదు. అప్పుడు మనందరం కూడా అర్జునులమవుతాం. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం మనకు కనపడుతుంది. ఇంతకీ ఆ విశ్వరూపంలో భీష్మాదులందరూ చనిపోయినట్లుగా అర్జునుడికి చూపించాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన భగవంతుడు కాబట్టి. మనకి వర్తమాన కాలం ఉంది కానీ భవిష్యత్తు లేదు, భూతకాలం లేదు, జరిగిపోయింది. అందుకని ప్రజెంట్ టెన్స్ అంటారు ఆంగ్ల పరిభాషలో చమత్కారంగా. ప్రజెంట్ అంటే బహుమతి. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి ఈ క్షణం నీకు ఒక బహుమతి. క్రితం మన చేతుల్లో లేదు, గతం మన చేతుల్లో లేదు, రాబోయేది మన చేతుల్లో లేదు. కానీ ఆయన భూత భవ్య భవత్ ప్రభు. జరిగిపోయింది ఆయనకి తెలుసు, జరుగుతున్నది ఆయనకి తెలుసు, జరగబోయేది ఆయనకి తెలుసు. ఈ జరగబోయేటువంటి యుద్ధంలో భీష్మాదులందరూ కూడా మరణించబోతారు అనే విషయం ఆయనకి తెలుసు. అందువల్ల అర్జునుడికి ధైర్యం కలిగించడానికి ఆయన విశ్వరూపుడు అని అంటే విశ్వమే ఒక రూపంగా కలిగినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆ భీష్మాదులందరూ కూడా చనిపోతున్నటువంటి దృశ్యం, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్నటువంటి దృశ్యం, ద్రోణాదులందరూ కూడా సంహరించబడేటువంటి దృశ్యం, మహారాజులందరూ కూడా నేలకి ఒరుగుతున్నటువంటి దృశ్యం, వీటన్నింటినీ కూడా అర్జునుడికి చూపించి తన యొక్క భగవత్ స్వరూపాన్ని, తన భగవద్విభూతిని నిరూపించి భక్తులని నేను అనుగ్రహిస్తాను. ఇంత విశ్వరూపం ఎందుకు చూపించాడు అంటే నన్ను ఆశ్రయించిన వారికి, స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారికి నేను అనుగ్రహిస్తానని చెప్పటం ఈ విశ్వరూపంలో ఉన్న అంతరార్థం. కాబట్టి కాలస్వరూపుడి కింద ఆయన్ని కొలుచుకుంటూ ఆ కాలానికి కాలాయ తస్మై నమః, కాలస్వరూపుడైన ఆ కృష్ణ పరమాత్మకి మనందరం కూడా నమస్కారం చేసుకుందాం. గురుగారు, త్రేతాయుగంలో అంటే శ్రీరాముడి కాలంలో దేవాలయ వ్యవస్థ అనేది ఉందా? ఆ కాలం నాటి దేవాలయ వ్యవస్థ గురించి ఎక్కడ చెప్పబడి ఉంది? దేవాలయాలు అనేటువంటివి ఇటీవల కాలంలో ఏర్పడ్డాయా, అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయా, యుగాల నుంచి ఉన్నాయా? అసలు రామాయణంలో వీటి ప్రసక్తి ఏమైనా ఉందా? అసలు దేవాలయాలు అనేవి అప్పుడు ఉన్నాయా అని మనం గనక పరిశీలనా దృష్టితో గనక చూస్తే రామాయణ కాలంలోనే దేవాలయాలు ఉన్నట్లుగా వాల్మీకి అక్షరబద్ధం చేశాడు. అంటే అక్షరాల్లో రాశాడు, ఆ శ్లోకాల్లో రాశాడు. కశ్చిత్ చతైర్జుష్టః దేవాలయ ప్రపాది అని చెప్పి ఒక కచ్చిత్ సర్గ అని ఒకటి ఉంది. కచ్చిత్ అనేటువంటి పదంతో మొదలవుతూ ఉంటుంది. భరతుడు, అన్నయ్య మా తల్లి ఏదో పొరపాటున రాజ్యాన్ని నాకు రప్పించాలని చెప్పి నిన్ను అడవులకి పంపించింది, దయచేసి నా యొక్క విజ్ఞప్తిని మన్నించి యథాప్రకారంగా మళ్ళీ రావయ్యా, వచ్చి అయోధ్యని పరిపాలించవయ్యా అని రామచంద్రుల వారిని బతిమిలాడుకుంటాడు. ఆ బతిమిలాడుకోవటానికి ముందుగానే రామచంద్రుడు నేను రాను అని ముందుగానే చెప్తాడు. చెబుతూ అక్కడ రాజ్యం అనేది ఎలా ఉండాలి అంటే ఈనాటి అధికారులు ఎలా ప్రవర్తించాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఆ రాజ్యంలో ఏమేమి ఉండాలి అనే వాటిని చాలా చక్కగా రాముల వారు భరతుడికి చెప్తాడు. నువ్వు అంటే వ్యక్తిత్వ వికాస పాఠం కింద ఒరే నువ్వు మంచిగా ఉంటున్నావా అని అడగకుండా, ఒరే ఎవరైనా ఒక 10 రూపాయలు లేక తిండికి లేక నీ దగ్గరికి వచ్చారనుకో, అప్పుడు వెంటనే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును నువ్వు ఇస్తున్నావా అని అడిగారు అనుకోండి ప్రశ్నని. ఆ ప్రశ్న అడిగితే అంటే నువ్వు దానగుణం కలిగి ఉండాలి అనేటువంటి ఒక హితోపదేశం వాడికి చేసినట్టే కదా. అలా చెప్తూ ఇవి ఉన్నయ్యా మీ రాజ్యంలో, అయోధ్యలో ఇవి ఉన్నయ్యా, ఇలా చక్కగా నువ్వు చూసుకుంటున్నావా, చైత్యాలు ఉన్నాయా, అలాగే దేవాలయాలు ఉన్నాయా, చక్కగా వాటి పరిపోషణ చక్కగా జరుగుతోందా, ఇవన్నీ అడుగుతాడమ్మ భరతుడిని. అయోధ్య ఎలా ఉంది తమ్ముడు అంటే అయోధ్యలో దేవాలయాలు ఉన్నాయా, దేవాలయాల దగ్గరే ప్రపాలు అంటే చలివేంద్రాలు ఉన్నాయా, వచ్చినటువంటి జనాలందరికీ కూడా దాహం తీర్చేటువంటి స్థలాలు ఉన్నాయా, దేవాలయాల పరిపోషణ చక్కగా జరుగుతోందా అని అడుగుతాడు. అంటే దేవాలయాల పోషణ సరిగ్గా జరుగుతోందా అని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటమ్మా, దేవాలయాలు ఆనాటి కాలంలో
ఉన్నాయనే అర్థం కదా. వాల్మీకి రామాయణం మనకి ప్రబల సాక్ష్యం. కాబట్టి దేవాలయ నిర్మాణం అనేటువంటిది ఈనాటిది కాదు, యుగాల నాటిది. దేవ ఆలయం, దేవుడు ఉండేటువంటి ఆలయం. అది ఆలయం అంటే ఇల్లు. దేవుడు అంటే దివ్యతీతి దేవ, ప్రకాశించేటువంటి వాడు. లోకంలో ఎవరం కూడా చీకటిని ఇష్టపడము. వెలుగుని అందరం ఇష్టపడతాం. కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యం మనం ఇస్తాం. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఎందుకనంటామంటే దీపమే శ్రేష్టమైనటువంటి దేవుడు అని చెప్పి. కాబట్టి దేవాలయానికి కూడా అదే పేరు. ఎంత గొప్ప పేరమ్మా. అందుకే మన సంస్కృతికి జోహార్. దేవ అంటే ప్రకాశించేటువంటి వాడు. కాబట్టి ఎప్పుడు అది ప్రకాశిస్తూ ఉంటుంది. అజ్ఞానం అనేటువంటి చీకటిలో కూరుకుపోయినటువంటి భక్తులమైనటువంటి మనకి ఆ ప్రాంగణంలోకి ఒక్కసారి అడుగు పెడితే జ్ఞానము అనేటువంటి వెలుగుల్ని, ఆధ్యాత్మిక జ్ఞాన వెలుగుల్ని మనలోకి ప్రసరింపచేసి మనందరినీ రక్షించేది దేవాలయం. ఈ దేవాలయాలు రామాయణ కాలం నుంచి ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. అటువంటి దేవాలయ వ్యవస్థని మనందరం కాపాడుకుందాం. గురువుగారు, హిందూ అనే పదం మతాన్ని సూచిస్తుందా? అసలు హిందూ అనే పదానికి అర్థం ఏమిటని మన పెద్దలు చెప్పారు? ఇది కూడా ఒక చమత్కారంగా ప్రసిద్ధ విద్వాంసులు చెప్పారు. నిజానికి చారిత్రకంగా గనక మనం ఆలోచిస్తే సింధు నది ఒడ్డున సింధు నాగరికత ఈనాటి చరిత్రకారులు చెప్పేది. అందులో ఇంచే హిందూ అని వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. హిందూ అనేటువంటి పదం ఎందుకంటే ప్రజల యొక్క నివాసాలు పూర్వకాలంలో ఎక్కడ ఉండేవి అని అంటే నదుల ఒడ్డున ఉండేవి. నదుల ఒడ్డునే నాగరికత ఉంది అని చెప్తారు కదా. ఎందుకంటే నీరు లేకపోతే ప్రజాజీవనం చాలా కష్టతరంగా ఉంటుంది, ఆనాడు కూడా ఈనాడు కూడా. కాబట్టి నదులు ఎక్కడ ఉన్నాయో చూసుకునేవారట. ఆ నది యొక్క తీరాలలో తమ నివాసాలని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ కూడా ఆనాటి కాలం నుంచి బతికేవారు. కాబట్టి సింధు నది పక్కన ఉండేటువంటి వాళ్ళని హిందువులు అని అన్నారు అని ఒక సమన్వయం. కాదయ్యా, నువ్వు పొరపాటు పడుతున్నావు. హిందూ అంటే అది కాదు అర్థం. హిమ్ అంటే హింస, దు అంటే దూరం. హింసని దూరం చేసేటువంటి వాడిని హిందూ. మిగతా వాళ్ళందరూ కూడా హింసని ప్రేరేపిస్తారు. హింస అనేది వద్దురా, హింసకి మీరందరూ కూడా దూరంగా ఉండండి. అహింసే మన యొక్క మతము. ఎవ్వరినీ కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎందుకంటే హింస అనేది కేవలం ఎదుటి మనిషిని కత్తిపెట్టి పొడిస్తేనే హింస కాదు, అది కూడా హింసే, ఆయుధ హింస. మానసికంగా మాటలతోటి కష్టపెట్టడం అది కూడా హింస. ఇది వాడు కుళ్ళి ఏడ్చేటట్లుగా మాటల ఈటెలతోటి పొడవటం. తనువున విరిగిన అలుగుల అనువున పుచ్చంగవచ్చు, మరి మనమున నాటిన మాటల ఎట్లు అని చెప్పి భారతంలో ఒక పద్యం ఉంటుంది. శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని బయటికి తీసి ఏదో ఒక మందు వేసి మళ్ళీ ఆ శరీరాన్ని ఎలాగోలా స్వస్థపరచవచ్చు, కానీ మనస్సులో నాటినటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు ఉంటాయి. అవి తలుచుకొని కుళ్ళి ఏడుస్తారు. అంతగా బాధ పెట్టే మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. వాడు హిందువు కాదు. హింసని ఎవడైతే దూరం చేస్తాడో, అంటే హింసాకరమైనటువంటి మాటల్ని తనలోంచి ఎవడైతే దూరం చేసుకుంటాడో, తన మాటల్లో ఎవడైతే మృదుత్వాన్ని సంతరించుకుంటాడో వాడే హిందువు, వాడే కరుణా సింధువు అని హిందూ పదానికి ఒక గొప్ప తత్వవేత్త గొప్ప వ్యాఖ్యానం చేశాడు. కాబట్టి హిందువు అంటే నిజంగా చాలా చక్కగా ఉంది. హింసని దూరం చేసేటువంటి వాడు. ఏనాడు కూడా ఒకడు నాశనం కావాలని మనం ఏనాడు కోరుకోం, వాడిని హింసించాలని మనం ఏనాడు కోరుకోం. అందుకే హిందువుకి మనందరం జైహో పలుకుదాం. గురువుగారు, రాముడు అంటే ఆనంద స్వరూపుడని, రావణుడు అంటే ఏడుపుగొట్టువాడని మన పెద్దలు ఎలా సమన్వయించారు? రమయతి ఇది రామః, రమించేవాడు రాముడు, ఆనంద స్వరూపుడు. ఆయన్ని చూస్తే ఆనందం, ఆయన చేతలు వింటే ఆనందం. ఇంతమంది అమ్మ, వేలాది కవులు, వందలాది కూడా కాదు, వేలాది కవులు ఇప్పటికీ పరవశిస్తున్నారు. ఇప్పటికీ రాసిన రామాయణాన్నే వాళ్ళ సొంత మాటల్లో మళ్ళీ రాసుకుంటున్నారు, మళ్ళీ చెప్తున్నారు. ఎందుకని? అంతగా ఆనందం. ఆ రామనామం తలుచుకుంటేనే అంత ఆనందం కొలుపుతుంది. అందుకని రాముడు అంటే బ్రహ్మానంద స్వరూపుడు, ఆయన పేరు తలుచుకుంటేనే ఆనందం వస్తుంది. మరి రావణుడు, వీడు ఏడుపు కొట్టువాడు. ఎట్లా అండి వీడు ఏడుపు కొట్టువాడు? రావణం అయింది.
రవణము అంటే అరుపు. అరుపు ఏడుపులోంచి వచ్చిన అరుపు ఆడిది, మామూలు అరుపు కాదు. బాగా శోకం వచ్చిందనుకోండి, ఇప్పటికీ మనం చూస్తుంటాం, నాటకాలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఇంట్లో ఏదైనా అశుభ కార్యక్రమం జరిగిందనుకోండి, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి గొంతు అప్పటిదాకా మామూలుగా ఏడుస్తుంటారు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు గొంతు ఇంకా అధిక స్థాయిలో వచ్చేసేస్తుంది. వీడు అంత అధిక స్థాయిలో ఏడ్చేట. ఎక్కడ ఏడ్చాడు? వీడికి మహాబలం ఉందమ్మా, తక్కువవాడు కాదు. దుర్యోధనుడు వీళ్ళందరినీ మించినటువంటి బలం ఇది. రావణ బ్రహ్మ, వీడు తక్కువవాడు కాదు. కైలాస పర్వతాన్ని ఎత్తబోయాడు. వీడికి ఎంత దురహంకారమో చూడండి. వీడు అవటానికి శివభక్తుడే, కానీ కైలాస పర్వతాన్ని లేపి పడేద్దాం ఒకసారి చూద్దాం అనుకున్నాడు. కైలాస పర్వతాన్ని లేపటానికి చేతులు రెండు కూడా ఎత్తాడు. మొత్తానికి వాడు చేతులు రెండు కూడా ఇలా మామూలుగా మనం ఏదైనా వస్తువుని ఎత్తేటప్పుడు ఇలా చేతులు రెండు ఇలా దూరుస్తాం కదా, అలాగే కైలాస పర్వతం కింద ఇలా రెండు చేతులు ఇలా పెట్టేట. వాడు ఎంత పెద్ద చేతులు వాడివి, దశకంఠుడు కదా వాడు, 10 తలలు కలిగినటువంటి వాడు కదా. వాడి చేతులు మామూలు చేతులు అవి. ఇలా చేతులు ఇలా పెట్టాడు. ఇలా పెట్టి ఒక్కసారి ఆ కైలాస పర్వతాన్ని పైకెత్తుదాం, చరిత్రలో నా పేరు నిలిచిపోతుంది, కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి రావణుడు అని ఒక్కసారి ఇలా చేతులతో కిందకి దూరనిచ్చాడు. శివుడు తక్కువవాడా? ఎవరికి ఎప్పుడు ఎలా అహంకారాన్ని తగ్గించాలో తెలిసినటువంటి వాడు. వీడి చేతులు దూరనిచ్చాడు. దూరనిచ్చిన తర్వాత ఒక్కసారి కాలి బొటన వేలుతోటి ఒక్కసారి నొక్కెట్ట. వీడి చేతులు కిందకి వెళ్ళిన తర్వాత నొక్కిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బండరాయి కింద మన చేతులు పడితే మనం ఎంత గిలగిల్లాడిపోతూ అరుస్తాం. మరి అంతటి కైలాస పర్వతం ఒక్కసారి శివుడు అలా నొక్కితే ఈ వేళ్ళు కింద ఉండిపోయి చితికిపోయి పెద్దగా ఏడుపు వచ్చింది వీడికి. మామూలు రోదనధ్వని తక్కువది కాదు, పెద్దగా అరిచెట్ట. ఆ ఏడుపులో ఇంచి పెద్దగా ఏడ్చాడు. అమ్మో పెద్దగా ఏడుపులో ఇంచి అరుపు వచ్చింది. అప్పటి నుంచి అప్పటిదాకా వీడికి దశకంఠుడు, దశగ్రీవుడు ఇవే ఉన్నాయి వాడికి పేరు. ఎప్పుడైతే ఇలా ఏడుపు గొట్టు కింద పెద్దగా అరిచేసాడో, రవణహ అంటే అరుపు, రావణహ అన్నారు. అప్పటి నుంచి పెద్దగా ఏడుపు గొట్టు అరుపు అరిచాడు. అంటే ఏడుపుల్లో ఇప్పటికీ కూడా పెద్దగా ఏడ్చిన వాడెవడు, అంతకంటే ఏడ్చిన వాడు లేడు. వాడి ఏడుపుకి మొత్తం లోకంలో ఉన్నటువంటి స్తంభాలన్నీ విరిగిపోయినాయట, కొంతమంది గుండెలు ఆగిపోయినాయట. చప్పుడు, ధ్వని యొక్క చప్పుడు చెప్తుంటారు కదా. ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద విమానమే ఇప్పుడు ఆధునిక కాలంలో మనకు తెలుసు కదా, విమానం మన నెత్తి మీద వెళ్తున్నప్పుడు ఆ చప్పుడిని మనం ఓర్చుకోలేం, అంత పెద్ద ధ్వని వస్తుంది. మరి వీడు అరిచినటువంటి అరుపు లోకాలన్నింటిలోనూ వ్యాపించిందట, ఒక్క లోకం కాదు. అంటే ఎంత అరిచాడో చూసుకోండి. అందువల్ల అంత పెద్ద అరుపు అరిచాడు కాబట్టి, అంత ఏడుపు గొట్టు అరుపు అరిచాడు కాబట్టి వీడిని ఏడుపు గొట్టు రావణుడు, వీడంత ఏడ్చేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ పేరు వచ్చింది. లోకంలో ఏడుపు గొట్టు అని ఎందుకంటారంటే, మనందరం కూడా రావణాసుడు, మానవులమైనటువంటి అందరం కూడా ఏడుస్తుంటాం. అది కావాలి, ఇది కావాలి, ఒక్కదాంతో సంతోషపడిపోవాలి. ప్రతిదానికి బాధ 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 మనందరికీ. అదిగో అటువంటి దానికి ప్రతీక రావణాసురుడు. ఆ ఏడుపు అంటే ప్రతిదీ కావాలి అనేటువంటి కోరికలోంచి ఆ కీర్తి కావాలి. రావణాసురుడు ఆ కైలాస పర్వతాన్ని ఎత్తాలని కీర్తి కావాలి. మనం కూడా మనకి చేతగాంది కూడా చేసేసి కీర్తి సంపాదించాలని చూస్తుంటాం. అది కావాలనుకుంటాం, ఇది కావాలనుకుంటాం. అట్లాంటి పనులు చేయకండి. ప్రతి కథ కూడా అమ్మ, అందుకే మన సంస్కృతికి జయకో. రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టం కూడా ఆధునిక సమాజానికి పనికొస్తుంది, ఒక చక్కటి నీతిని చెప్తుంది. అలవిగాని పనులు, అలవిగాని చోట అధికుల మనరాదు, అనువుగాని చోట అంటారు కదా, అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెం ఉండుటెల్లా కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురావేమ. మనకి ఎక్కడైతే మన ప్రదర్శన చేయగలమో అక్కడ చూపించాలి, కానీ ప్రదర్శన తగని చోట మన ప్రదర్శన చేయాలని, మన వైభోగాన్ని ప్రదర్శించాలని చూస్తే చాలా రావణాసురుడిలాగా ఏడుపు గొట్టు అంటూ వాళ్ళు అవుతాం. ఇది ఆధునిక సమాజానికి రావణుడు, ఏడుపు గొట్టు రావణుడు ఇచ్చినటువంటిది. అలాగే రాముడు ఇచ్చిన సందేశం ఏంటంటే ఆనందంగా ఉండమని. మీరు ఆనంద స్వరూపులు, ప్రతి వాళ్ళం కూడా నేను ఆనంద స్వరూపుని అనుకుంటూ ఉండాలి. రామానామాన్ని తలుచుకుంటూ ఉంటుంటే ఆనందం మన ఒంటి నిండా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆ రెండింటికి ఉన్న తేడా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.